దేవుడు మన గతాన్ని రద్దు చేయగలడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన ఆఖరి మాటల్లో ఇది కూడా ఒకటి, సమాప్తమయ్యింది. ఈ మాటకు గ్రీకులో ఒకే పదం ఇచ్చే అర్థం ఉంది. పూర్తిగా చెల్లించబడింది, రద్దు చేయబడింది. వ్యాపారులు బిల్పై రాసే పదం ఇది. జైలు శిక్ష తగ్గించే ప్రకటన పత్రంపై ముద్రించే పదం కూడా ఇదే. మనం చేసిన ప్రతి పాపాలకి యేసుక్రీస్తు ప్రభువారు వెల చెల్లించారు. మనం క్రీస్తులో ఉంటే మనకు శిక్షా విధి లేదు. మనం గమనించాల్సింది, దేవుడు మన పాపాలను మర్చిపోతే మనం కూడా మర్చిపోవాలి కదా. వెల చెల్లించిన ఇన్వాయిస్ల గురించి ఎంతకాలం ఆలోచించాలి? అలాగే క్రీస్తు కూడా మన బిల్ని పూర్తిగా చెల్లించాడు. ఇక దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పౌలు చెప్తాడు, నేను పాపులో ప్రధానుణ్ణి. ఇప్పుడేమంటాడు? వెనుకున్నవి మర్చి ముందున్న వాటికే నా లక్ష్యాన్ని చూస్తూ పయనిస్తున్నాను అంటాడు. దేవుడు మనల్ని నిజంగా క్షమించాడు. అది నమ్మకపోతే మన జీవితంలో షార్ట్ సర్క్యూట్ జరగచ్చు. ఆయన మన గత పాపాలని రద్దు చేస్తాడు, గుర్తుంచుకోడు, దాని గురించి మాట్లాడు, వాటి ప్రస్తావన తీసుకురాడు.